ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ పొంగల్ చేస్తున్నాను. ఒక గ్లాసు పెసరబ్యాలు తీసుకున్నాను. దోరగా వేయించుకోవాలండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అదే గ్లాస్తోనే 1.5 గ్లాసు రైస్ తీసుకున్నానండి. ఇది ఇప్పుడు కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి రైసు బ్యాళ్ళు రెండును. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు తొందరగా కావాలి, అందుకనేసి కుక్కర్లో వేసుకున్నాను. ఒక విజల్ తెచ్చుకొనేసి ఆనాక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకుందామండి. ఈ విధంగా కొబ్బరి తురుము పెట్టుకున్నానండి. ఒక చిప్ప, ఈ విధంగా బెల్లము పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అయిందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇది ఆనాక బెల్లం వేసుకుందాము. ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా బాగా ఉడికిందండి బియ్యము బ్యాళ్ళు రెండును. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. చూడండి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇది బాగా కరగాలి. బెల్లము ఒక 2 మినిట్స్ పడుతుందండి. బెల్లం బాగా కరిగిందండి. ఇప్పుడు మనము కొబ్బరి తురుముకున్నాం కదండి, ముందుగానే దాన్ని వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకొని అందులోనే యాలక్క బుడ్లో పొడి చేసి పెట్టుకున్నానండి, పౌడరు. ఈ విధంగా దీన్ని వేసుకోవాలి. కొంచెం థిక్నెస్ రావాలండి. ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసిండాను. ద్రాక్ష గోడంబి వేసుకుంటున్నానండి. ఇది దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాయి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇస్తాము. ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇస్తామండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా అయిపోయిందండి స్వీట్ పొంగల్. చాలా టేస్ట్గా ఉంటుంది. ₹10 received on PhonePe. ₹30. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.